సో ఫ్రెండ్స్ మొత్తానికి ఇంకా అమ్మ వాళ్ళు అయితే వెళ్ళారనమాట. ఎందుకంటే మన దినాకర్ మా అమ్మ వాళ్ళు మా విటోరి వాళ్ళ ఊరికైతే సో ఇల్లు ఓపెనింగ్ ఉందని అందరూ వెళ్ళారు. నేను కూడా వెళ్ళాను కానీ సో నేను వచ్చేసాను అనమాట. ఎందుకంటే ఇంకా ప్రమిళ ఉంది కాబట్టి సో వచ్చేసాను. మా అమ్మ కూడా ట్రై చేసింది రావాలని, ఎందుకంటే నేను అలా వెళ్ళి వాళ్ళకి కనిపించేసి భోజనం చేసి సో తొందరగా వచ్చేసాను అనమాట మన ప్రైజ్ని తీసుకొని. ఎందుకంటే సో ఉన్నది ఒక్కతే అవ్వ ప్రమిళ చిన్న పాప. సో అందరం అక్కడే ఉన్నాము. నాకైతే అనిపించింది నేను తొందరగా వెళ్తానమ్మా ఇంకా, ఎందుకంటే ప్రమిళ ఒక్కతే ఉంది కదా. సో ఇంకా వెళ్ళి నేను ఉంటాను. కావాలంటే సాయంత్రం ఈవినింగ్ ఒకవేళ వినోద్ వస్తుంటే వినోద్ ఆటోలో వచ్చేసి, లేదంటే జనరల్గా ఆటోలు దండిగా ఉంటాయి కదా సో వచ్చేసి సో టౌన్లోకి వచ్చాక నాకు కాల్ చేసి నేను తీసుకొచ్చేస్తానని చెప్పాను. సో ఇంకా అమ్మ కూడా సరే నువ్వు వెళ్ళి తొందరగా వెళ్ళని చెప్పింది. ప్రైజ్ని మాత్రమే తీసుకొచ్చేసాను. ఎందుకంటే ప్రైజ్ ఎక్కడున్నా అమ్మ అక్కడ, చిన్న పాప ఎక్కడైనా బాగా లైక్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ప్రైజ్ని తీసుకొని వచ్చేసాను నా బైక్ మీద. అండ్ మా అమ్మ ట్రై చేసిందంట రావడానికి. సో ఫోన్ చేసింది, ప్రమిళ ఆటోలు రావట్లేదు, నేను ఇంకా రాలేను, సో కాబట్టి సో జాగ్రత్తగా ఉన్నాను, పొద్దున వచ్చేస్తానని చెప్పింది అనమాట. ఇంకా చాలా డౌట్స్కి అయితే సో ఈరోజు మాట్లాడాలి. ఎందుకంటే ఇంకా ఫ్యామిలీ ఎవరు లేరు, డిస్టర్బెన్స్ లేదు కాబట్టి సో ఈ టైంలో ప్రమిళని రిక్వెస్ట్ చేసి మరి బయటికి తెచ్చాను అనమాట. సో ఏంటంటే ఎందుకంటే ప్రమిళ కోసం చాలామంది అండ్ పర్సనల్గా వాట్సాప్లో కామెంట్ చేస్తున్నారు, వీడియోస్కి కామెంట్ చేస్తున్నారు. ఏమని చేస్తున్నారు చెప్పు, చూస్తున్నావు అట్లీస్ట్? చూస్తున్నాను. ఇంకోటి ప్రతాప్ కూడా చదివి వినిపిస్తాడనమాట నాకు ఎప్పుడన్నా. ప్రమిళ నువ్వు బాధపడట్లేదు అంటున్నావు కానీ నీ ఫేస్లో డల్ ఉంది, మేము చూస్తున్నాం మీ వీడియోస్ కనిపిస్తుంది ప్రమిళ అని తెలుగులో కామెంట్ చేసినవి మాత్రమే నాకు తెలుస్తాయి కదా. తెలుగులోనే పెడుతున్నాం ప్రమిళ, అది నువ్వు చదవాలనే పెడుతున్నాము. నువ్వు వీడియో చూస్తుంటావు, ఖచ్చితంగా వీడియో చూస్తుంటావు, ఎంత పోయింది కామెంట్ రూపంలో నీకు తెలియజేస్తున్నాను అనమాట అని చాలామంది అయితే నా గురించి అయితే కామెంట్ చేశారు. ప్రమిళ బాధపడద్దు, అది నీ ఫేస్లో బాధపడను అంటున్నావు కానీ నీ ఫేస్లో క్లియర్ కనిపిస్తుంది అని చెప్పారు. నిజం చెప్పాను మనసు మాట. నిజంగా ఫ్రెండ్స్ నేను డెలివరీ ఇన్ని రోజులైనా తన అరకొర మాట్లాడడము, పాపని తెచ్చుకొని నేను కాసేపు తనతో హ్యాపీగా ఉండడం ఇవే చేశాను. కానీ నిజంగా నేను ఏది చెప్పలేదు ప్రమిళకి, ఒకటే చెప్పాను, నిజంగా నీ మనసులో ఏముందో చెప్పేసే. ఈరోజు మన సబ్స్క్రైబర్స్ కానీ మన ఫ్యామిలీ కానీ మనం అందరం ఒకటి కాబట్టి నిజంగా ఏదైనా ఉండి మనసులో చెప్పేసి అని చెప్పాను అనమాట. నిజంగా సో తను ఏది చెప్తుందో ఏదో తన ఇష్టం, నాకైతే తెలియదు కానీ సో అది మీతో అయితే పంచుకుంటుంది. బట్ మీరు చేసే కామెంట్స్, మీరు చేసే నాకు మెసేజ్లు అన్నీ నాకు తెలుసు, ఎంత ప్రేమతో చేస్తారో, ఎంత అభిమానంతో చేస్తారో, ఎంత ఓదార్పు కలగడానికి చేస్తారో, సో ఎంత మోటివేషనల్గా ఉండడానికి చేస్తారో, ఎంత కాన్ఫిడెన్స్గా ఉండాలో చెప్పడానికి చేస్తారో నాకు తెలుసు. బట్ తనకు అంత అర్థం కాదనమాట. సో నిజంగా ఇంతమంది చేశారు తెలుసా అసలు. నిజంగా నాకు అసలు వాళ్ళు పెట్టే మెసేజ్లు అసలు టైప్ చేయడానికి వాళ్ళు ఫింగర్స్ పెయిన్స్ వస్తున్నాయో లేదో నాకు తెలియదు. నిజంగా ఫ్రెండ్స్ నాకు అసలు అంత పెద్ద మెసేజ్ తిరిగి రిప్లై ఇవ్వాలంటే కూడా నాకు ధైర్యం లేదనమాట. ఎందుకంటే అంత పెద్ద మెసేజ్, అంత కామెంట్ కానీ మెసేజ్ కానీ చేస్తున్నారంటే నేను అంత పెద్ద రిప్లై ఇవ్వాలి, నాకు అంత ఎంత ఒప్పుకుంటుందో కదా. నిజంగా చాలా నాకు హ్యాపీ అనిపించింది. ఇంకోటి ఒక అక్క అయితే, దేవుడా అయ్యో దేవుడా, ఆడపిల్లల్ని ఇచ్చే వాళ్ళకి అబ్బాయిలు కావాలంటే అబ్బాయిలు ఇవ్వవు, అమ్మాయిలు చదివే నిజంగా అంటే అయ్యో దేవుడా ఏమిటి నీ మాయ, ఆడపిల్లలు కావాలన్న వాళ్ళకి ఆడపిల్లల్ని ఇవ్వవు, కొడుకులు కావాలన్న వాళ్ళకి కొడుకుల్ని ఏంటి నీ మాయ అని, ఏంటి నీ మాయ, ఏంటి ఇలా చేస్తున్నావు అని నిజంగా కామెంట్లు చూసేసరికి నేను నిజంగా బాధపడ్డాను. ఎందుకంటే నేను కూడా ఒక ఆడపిల్లని. ఇంకొకటి పల్లెటూరులో కానీ ఎవరైనా కానీ ఒకడు ఉండాలి, అలాంటి వాడైనా ఒకడు ఉండాలని కోరుకుంటారు కదా. నేను కూడా సేమ్ అట్లే కోరుకునింట అనమాట. అంటే నా కూతుర్లకి వచ్చిపోయేకి దారి ఉంటుంది, మా కాటికి అయిపోతుంది కదా. మాకు ఒక కొడుకుంటే మేము లేకఫాని మా అక్కళ్ళని చూసుకుంటాడు కదా అని నాకు అట్లా ఆలోచన ఉంది. అంతేగాని ఆడపిల్లలు చూడరని అనుకుంటున్నారు, చూస్తారు, వాళ్ళని చూడాలి కదా. వచ్చేకి పోయేకి వాళ్ళు ఉంటాయి. నేను మగ పిల్లని కదా నేను చూడను అనుకుంటున్నా. సో చూస్తాడు అంటే ఫ్రెండ్స్ నిజంగా నెక్స్ట్ మన ఇప్పుడు ఉన్నారు కదా మన ప్రిన్సీ, ప్రశస్త, ప్రైజీ, ఇప్పుడున్న పిల్లలు మన ఐరా కానీ నిస్సి కానీ వాళ్ళు పెద్ద కాసి ప్రమిళలాగా ఒక ఇంటి వాళ్ళు అయ్యేప్పటికీ సొసైటీ మైండ్ సెట్ అనేది 100% చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ చేంజ్ అయింది కానీ కొంచెం ఇప్పుడు చెప్తున్నా కదా పల్లెటూరులో ఇవే మాటలు. ఎలాంటి అంటే ఇప్పుడు మన ఇల్లు ఎలా ఉంటుందంటే పొలాలకి ఇంకా ఎడ్జ్లో, సో ఎవ్రీ క్యాస్ట్ విలేజ్లో ఎంతమంది క్యాస్ట్ ఉన్నారో అంతమంది మన ఇంటి ముందు నుంచి వెళ్ళక తప్పదు పొలాలకి. సో వచ్చే వాళ్ళు అందులో కొంతమంది
ఇప్పుడు ఒక 10 మంది రోజు మాట్లాడిస్తున్నారు అనుకోండి, అందులో 8 మంది కొంచెం డిసప్పాయింట్గా మాట్లాడే వాళ్ళే, ఒక ఇద్దరు మాత్రం ఎట్లా మాట్లాడతారు చాలా ప్రాక్టికల్గా. ఎవరైతే ఏముంది అమ్మా, ఏం వాళ్ళే మనుషులు కాదా, వాళ్ళే రేపు పొద్దున మంచి వాళ్ళు, వాళ్ళకు ఉన్నంత దయా జాలి ఎవరికి ఉండదు. కాకపోతే ఒకడు ఉండాలని కోరుకుంటాంలే, దేవుని రుణం మనకు లేనప్పుడు ఎందుకు, వాళ్ళే మన కొడుకులు, ఎందుకు బాధపడతావు నువ్వు అని చాలా ధైర్యం ఇచ్చిపోతారు. కానీ మిగతా వాళ్ళు మాత్రము అయ్యో పాపము దేవుడు కళ్ళున్నాయే లేదా అని నేనైతే నిజంగా ఏ రోజు కోరుకోలేదు, నిజంగా చెప్పలేములా ఒక్క రోజైనా. నేను చెప్తాను. ఇంకోటి ఫస్ట్ నుంచి ఏదైనా కానీ కొంతమంది దాచిపెట్టి మాట్లాడము, కొంతమంది నా దగ్గర ఒక రకంగా, బయట ఒక రకంగా ఎప్పుడు లేడనమాట ప్రతాప్. ఏదైనా మాట్లాడాలంటే ముందు ఫేస్ ముందే మాట్లాడతాడనమాట. మా ఫ్యామిలీ ఎలాగో అందరితో అట్లే మాట్లాడతాడు. ఇంకా ముఖ్యంగా అయితే నా దగ్గర ఫస్ట్ నుంచి ఎట్లున్నాడో ఇప్పటికి అట్లే ఉన్నాడు ప్రతాప్, ఎప్పుడు చేంజ్ లేదు. కొంతమంది ఆడపిల్లలు పుట్టంగానే కొంచెం మారిపోతారు, వాళ్ళు చేంజ్ వస్తుంది కదా. నేనే ఎప్పుడైనా జోక్స్ కంటా నువ్వు మారిపోయావు అంటే నవ్వుతాడనమాట, నేనేం మారిపోలేదని. నిజంగా కొంతమంది మారిపోతారు కానీ ప్రతాప్ అయితే ఎప్పుడు కూడా నన్ను ఆడపిల్లలు పుట్టారని చిన్న చూపు చూడలేదు. నా కూతుర్లను కూడా నాకంటే ఎక్కువ తానే ఎక్కువ ఇష్టపడతాడు. నిజంగా మీరు నా డెలివరీ అయిన రోజు నేను చాలా బాధపడుతున్నాను, మీరు వీడియోలో కూడా చూసింటారు. ఆ టైంలో కూడా గుర్తు చేసుకొని ఇక్కడ పండుకున్నాడు, నేను లేపలేదు. ప్రశస్త కూడా ఊకినే ఉందన్నమాట. ఆ పాప కూడా మర్చిపోయింది, వాళ్ళ పాప సంబరంలో పడి నా దగ్గరే కూర్చునిందనమాట. ప్రతాప్ వచ్చి ముఖం కడుక్కొని నాకు కూడా చెప్పలేదు కేక్ తెస్తానండి, ప్రశస్త మీరు రెడీగా అండి కేక్ తెస్తాను. ఆ టైంలో కూడా గుర్తు పెట్టుకున్నాడంటే నిజంగా నాకే అనిపించింది, నాకు కూడా ఇంత ఆలోచన లేదు, ఇంత బాగా చూసుకుంటాడు, ఎందుకు నన్ను ఇట్లా బాధపడతాను కదా అని అనిపించింది అనమాట. ఒకరైతే అన్నారనమాట కామెంట్లలోన, ప్రతాప్ అన్న ఇన్ని రోజులు నిన్ను ఏమో అనుకున్నాం కానీ 4 కూతుర్లు పుట్టాక కూడా నువ్వు ఇంత హ్యాపీగా నీ ఫేస్లో ఎప్పుడు ఎట్లుంటావో ఈరోజు కూడా అట్లే ఉందన్న, నీకు హ్యాండ్స్ ఆఫ్ అన్న అన్నారు కదా. నిజంగా ఆ మాటకు నేను చదివి నేను ఎంత ఫీల్ అయ్యానంటే నిజంగా ఇట్లున్నాడు కదా, నేను ఎందుకు ఇట్లా బాధపడుతున్నాను, ఎవరైనా కొడుకులైనా బిడ్డలైనా వాళ్ళే కదా అని నేను అనుకున్నాను అనమాట. మా తమ్ముడు అయితే ఫోన్ చేసి మా అక్క దగ్గర పోయినాక ఫోన్ చేయ బావా అని చెప్పాడు ప్రతాప్కి. ప్రతాప్ వచ్చి ఇంక సైలెంట్గా అన్నం తిని పండుకున్నాడు అనమాట. వాడేమని అడుగుతున్నాడంటే వాడు వీడియో చూస్తాడేమో కానీ తెలియదు, చూస్తాడు. వాడేమంటున్నాడంటే సొసైటీలో కొంతమంది ఆడపిల్లలు పుట్టాక ఒక మారిపోతారు కదా, నువ్వు ఒక ఆలోచన చెయ్యి, ఏం ఆపరేషన్ చేయించుకుంటానంటావు, ఇది ఒక్కసారి చూద్దాంలే ఏమన్నా కానీ అని అంటే, లేదులే నన్ను మీ మామ ఫిక్స్ అయ్యాడా, నేను కూడా ఫిక్స్ అయ్యాను. నేనంటే మారిపోతాడేమో చూసుకో అంటే నేను ఒక్కటే మాట అంటాను అనమాట, నువ్వు చాలా చక్కగా చూసుకుంటావులే నన్ను, అట్లయితే మారిపోలే, ఇంక నువ్వు ఊకుండు, పెళ్ళైనప్పటి నుంచి ఎట్లా అనేదని మనకు తెలిసిపోతుంది. ఒక్క మనిషి గురించి తెలుసుకునేకి ఎన్ని రోజులు పట్టదు, వాళ్ళ దగ్గర ఒక 2-3 రోజులు ఉంటేనే వాళ్ళ బుద్ధి వాళ్ళ అంతా తెలిసిపోతుంది. అట్లాంటిది నాకు ఇప్పుడు 7 సంవత్సరాల్లోకి మా పెళ్లి రోజు వస్తుందిలేండి, 7 సంవత్సరాల్లోకి పడుతుంది. నేనంటే అనమాట ఒక్కటే మాట, నా భర్త గురించి నాకు తెలుసులే ఎట్లా ఓడనేది. ఒకరు చెప్తే మారిపోయే రకం అయితే అసలుకే కాదు, నా గురించి నా భర్త గురించి నాకు తెలుసు, నువ్వు ఉండురా నేను ఉంటాను అని ఫోన్ కట్ చేస్తాను అనమాట. ఇంకా నానంటే నా మౌని మీద నాకు నమ్మకం ఉంది, నువ్వు అట్లాంటివన్నీ చెప్పొద్దు, నాకు ఎట్లా ఓడనేది నాకు తెలుసు కాబట్టి నేను ఈ నిర్ణయం తీసుకునేది అనకాశ అని అంటే అనమాట. నేను ఇట్లే బాధపడుకుంటూ కూర్చుంటే ప్రతాప్ ఇంకా చెప్తూనే ఉన్నాడు బాధపడద్దు అని. నేను అట్లే బాధపడుతుంటే ఒకటే మాట అన్నాడు అనమాట, ఫ్యూచర్లోన మనం ఎట్లుంటామంటే మన పిల్లలు మనము మన కాటికే ఉన్నలే, ఎందుకు బాధపడతావు నువ్వు, కొడుకులు అందరూ ఒకే రకంగా ఉంటారు, వాడు మంచోడైనా చెడ్డోడైనా ఇంతమందిని చూసుకోవాలంటే వానికి కూడా ఎంత భారం కావాలా, నువ్వు అవన్నీ ఆలోచన చేతి ఉన్న వాళ్ళనే కొడుకులు బిడ్డలు అనుకొని వాళ్ళనే అనుకొని వాళ్ళనే బాగా చూసుకుందాము, వాళ్ళలోనే అల్లన్ల రూపంలోనే కొడుకుగా రావచ్చు కదా, నువ్వు ఏంటికి ఇట్లా తిక్క ఆలోచనలు చేసి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు, తిని మంచిగా ఉండు అని ప్రతాప్ నిజంగా నాకు చాలా ధైర్యం చెప్తున్నాడు. చాలామంది ఫోన్ చేసి అంటున్నారు కదా ప్రతాప్ అన్న నువ్వు ప్రమిళకు ధైర్యం చెప్పని, నాకు ఖచ్చితంగా రోజు చెప్తూనే ఉండాలిలేండి. ప్రైజ్ పుట్టినప్పుడే నన్ను వద్దన్నాడు, నేనే ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచన చేసి ఒకరు ఉంటే బాగుంటుంది, ఇది ఒక్కటి చూద్దాంలే అని అన్నాను అనమాట. నా మాటకి ఆగాడు, మరి ఏం చేస్తాం, మా పాపే పుట్టింది, అయినా హ్యాపీ. మా చిన్న పాప కూడా చాలా క్యూట్గా ఉండదని చాలామంది కామెంట్, బంగారు తల్లిలా ఉంది, ఆడ డాక్టర్ అమ్మ అనింది అనమాట, బంగారు కడిగిన ముత్యమైంది నీ కూతురు. గుర్తుందో లేదో కానీ నీకు చెప్పిన తర్వాత నాకు చెప్పిందేమో నాకు తెలిసి బయట. నిజం ఫ్రెండ్స్, నిజంగా అసలు
కానుపు చేసింది నేను కూడా ఆడపిల్లనే కదా. ఒకరోజు మా నాన్న కూడా వద్దనుకుంటే ఈరోజు ఎట్లుంటుంది పరిస్థితి. సో ఒకటి చెప్తున్నాను, ఎంత చక్కగా పుట్టిందో చూడది. ఆ పిల్లలు పెంచండి, నీ కడుపులో పుట్టాలని ఉంది, పుట్టింది. వాళ్ళని పెంచి ఒక మీ స్థాయిలో మీ పరిస్థితుల్లో ఒక మంచి జీవితం ఇవ్వండి, చాలా అంతే. ఎందుకు ఆలోచన చేస్తున్నారు మీరు? ఇంకొకటి, నార్మల్ కాలంలో అవుతున్నాయి కదా అని మీరు ఇంకొక ప్రయత్నం చేస్తే రేపు పొద్దున ఇంకొక కానుపు చూస్తాను, ఇంకొక కానుపు చూస్తుంటే పెద్ద ప్రాణానికి కూడా ఖచ్చితంగా అదైతే ఏదో ఒకటి జరుగుతుంది. ఇంకా నేను చెప్పలేను. అంటే నిజంగా ఒక మాట చెప్పాలంటే ఇంకా చెప్పలేను, కానీ మీకైతే చెప్పింది. ఇప్పటికి హ్యాపీగా ఉన్నారు, ఇదే హ్యాపీ కోరుకుంటే చాలు. మీరు అత్యాశకు పోయేదంటే పెద్ద ప్రాణానికి కూడా ఏదో ఒక రోజు ఇది ఇబ్బంది అవుతుంది. ఇంకా చాలు అని చెప్పింది మేడం. నేను ఇప్పుడే కాదు మేడం, నేను ఎప్పుడూ అనుకోలేదు. ఇంట్లో వాళ్ళు చెప్పిన మాట తన నమ్మి తనే చేసింది, కానీ నేను ఇద్దరికే వద్దనుకున్నా. సో ఇంట్లో వాళ్ళు వద్దంటే సర్లే ఇంకోటి అనుకున్నా. ఇంకా థర్డ్ టైం నేను నిజంగా నేను ఒక గొడవ పడ్డాను మా అమ్మతోన. మా ఇంట్లో వాళ్ళతో గొడవ పడితే వీళ్ళమ్మ మా అమ్మ అసలు నాకు చెప్పారనమాట గొడవ నాతో ఆడ హాస్పిటల్లో. ఇంకొకటి చూద్దాం ఏమైందంటే ఇంకా ఆ రోజు నుంచి సరే మనసు చంపుకున్నాను అనమాట. ఎందుకంటే చాలు, ఇంకా అయిపోయింది కదా. ఉన్న వాళ్ళే మనకు ఆడపిల్లలు కొడుకులు అంత వాళ్ళే అనుకుంటే వీళ్ళు ఏదో నాతో గొడవ పడి హాస్పిటల్ అరుస్తుంటే సరేలే అనుకున్నా. సో ఇప్పుడైతే ఫిక్స్, ఇంకా నిజంగా ఎవరు చెప్పిన పరిస్థితి అయితే లేదు. సో ఇంకా హాస్పిటల్ నెక్స్ట్ ఆపరేషన్ అయితే చేసి సో హ్యాపీగా ఉన్న కూతుర్లు హ్యాపీగా ఎక్కడికి వెళ్ళి 4 కూతుర్లతో సో మా ఫ్యామిలీ హోల్ ఫ్యామిలీ వెళ్ళి వచ్చేస్తామన్నమాట. నిజంగా నాకైతే అది అనిపించింది. సో మనం అది ఇదని ఏది మనసులో పెట్టుకోకూడదు. కానీ ఇంకోటి చాలా మంది ఈ మాట కూడా అంటున్నారు, మీ విటోరక్కకి పిల్లల్ని ఇవ్వచ్చు కదా అని. వాళ్ళకి పిల్లల్ని మేము అనుకున్నా, మా చిన్నమ్మ తీసుకోవాలనుకున్నా వాళ్ళ ఆడపిల్ల పిల్లలు కూడా వాళ్ళకి దండి ఉన్నారనమాట. ఇప్పుడు ఎవరు పిల్లలైతే ఇప్పుడు మనం పెంచుకున్నా ఏమంటారంటే నువ్వు వాళ్ళు పిల్ల కాదు పెంచుకున్నావని చాలామంది చెప్తారు కూడా. వాళ్ళు పెద్ద అయిన తర్వాత తెలిసిపోతుంది నిజము. అందుకనేసే మేము ఎప్పుడు కూడా ఆడపిల్లలైనా మాకు భారం అనిపించట్లేదు. మేము ఇవ్వాలని కూడా మనసు రాదనమాట. అది 10 నెలలు మోసిన తల్లికి గుర్తుంటుంది. ఎందుకంటే వాళ్ళ కూతురు ఎట్లా ఆడపిల్ల అయినా మగపిల్ల అయినా ఎందుకంటే 10 నెలలు మోసింటారు కాబట్టి ఆ బాధను అనిపించింటాం, మనకు తెలిసింటుంది. చాలా మంది ఇవ్వచ్చు కదా, మీరు అంత ఏడుస్తున్నారు కదా అక్కకి ఇవ్వచ్చు కదా అని. మేము ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నా, తీసుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నా. వాళ్ళ అక్క పిల్లలు వాళ్ళ చిన్నమ్మ పిల్లలే దండిగా ఉన్నారనమాట. సో ఎందుకంటే మనం ఒక పాపని ఇవ్వడం అనేది మనది మా అక్కని నేను ఇవ్వచ్చు, కానీ సో మా అమ్మ నాన్నల తరపు నుంచి ఒక మంచి పాజిటివ్ ఒపీనియన్ ఉండాలి. సో అక్కడ మా విటోరి వాళ్ళ ఫ్యామిలీ నుంచి అంటే మా బావ ఫ్యామిలీ నుంచి మంచి అన్ని రకాలుగా సపోర్ట్ ఉంటేనే అన్నీ జరుగుతాయి. సో అంత ఈజీగా ఏది జరగదు ఫ్రెండ్స్, ఓకేనా. సో ఎందుకంటే మాటల్లో చెప్పినంత ఈజీ కాదు పరిస్థితులు అనేది, ఓకేనా. సో నిజంగా ఇప్పుడే కాదులేండి, తను నిజంగా పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నేను ఏది ఎక్స్పెక్ట్ చేయలేదు దాని నుంచి. ప్రమిళ నుంచి నేను ఏది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒకటే చెప్పాను, నా పరిస్థితి అయితే ఇలా ఉంది, నీ పరిస్థితి ఇలానే ఉంది. సో మనం ఇద్దరు ఒకటైతే ఇద్దరికి సరిపోతుంది చాలు అనుకున్నాను. ఈవెన్ పెళ్లి చేసుకునేటప్పుడు చాలామంది నువ్వు ఇంత నవ్వారు, వెక్కిరించారనమాట. ఎందుకంటే సరిపోయిందిలే గంతగా తగ్గిపోతా అన్నట్లుగా ఉంటాయి కదా పల్లెటూరులో మాటలు. నేను ఒక్కరోజు అనుకున్నా నిజంగా దేవుని ఒక్కటే అడుగుతుంటే, ఎందుకంటే నేను నమ్మే దేవుడి మీద ఒట్టే చెప్తున్నాను. నిజంగా యేసుక్రీస్తు నా ప్రభు. ఎందుకంటే నిజంగా ప్రతి ఒక్కరికి ఒక దేవుడు అనేది మన మనసులో ఉంటుంది కదా. నేను బైబిల్ని ఎక్కువ నమ్ముతాను. సో నాకు యేసుక్రీస్తు నిజంగా దేవుడు అంటే నాకు చాలా ఇష్టము. ఎన్నోసార్లు పెళ్ళి కాకముందు కూడా ఒక్కడు ఒంటరిగా వెళ్ళి ఎవరు లేని చోట పొలాల్లోకి వెళ్ళి అడిగేవాడిని అనమాట. ఒక మంచి భార్య వస్తే చాలు, ఒక మంచి క్యారెక్టర్ ఉన్న అమ్మాయి వస్తే చాలు ప్రభు, ఆస్తులు వద్దు ఏమొద్దు. ఎందుకంటే పెళ్ళి అనే విషయంలో మనం ఒక్కసారి ఫెయిల్ అయ్యామంటే ఇంకా జీవితం ఫెయిల్ అంతే. సో అది అడిగాను. అందం వద్దు, ఐశ్వర్యం వద్దు, కట్నం వద్దు, కానుకలు వద్దు, నా పరిస్థితే ఇక్కడ ఉంది. సో చాలు అలాంటి అమ్మాయి నాకు వస్తే. ఒకవేళ యథార్థంగా మేము బ్రతికితే దేవుడు ఏదో ఒకరోజు ఇస్తాడు అనుకున్నాము, ఇచ్చాడు, మంచిగా హ్యాపీగా ఉన్నాము. నన్ను ఎవరైతే వద్దన్నారో వాళ్ళే ఇప్పుడు అంటున్నారు అనమాట. అంటే చెప్పాలంటే నిజంగా అంటే మా అమ్మ మా నాన్న కూడా యాక్సెప్ట్ చేయలేదు ఆ రోజు. ఎందుకంటే నీ హైట్ ఈ హైట్లో ఉన్నావు, అమ్మాయి కొంచెం షార్ట్ ఉంది ఎందుకు, పైగా పరిస్థితులు కూడా ఇబ్బందుల్లో ఉంది, ఏదో మనకు దగ్గర ఎక్కడికి చూసుకుందాంలే ఎందుకు అంటే ఒకటే చెప్పాను, మీ డెసిషన్ నాకు అవసరం లేదు, నా మనసు చెప్తుంది నాకు నిజంగా రైట్ అని. అంటే ఇంకా వీళ్ళ అమ్మని కూడా వెళ్ళి అడిగాను, ఎట్లా అంటే నువ్వు ఎంతో కొంత చదువుకున్నావో, అమ్మాయి చదువుకోలేదు, ఎంతో కొంత మీరు కట్నం అడుగుతారు, ఆ కట్నం మేము ఇవ్వలేము, వద్దులే బాబు ఎందుకంటే కూడా ఏం అవసరం లేదు, ₹1 కట్నం అవసరం లేదు, కానీ
సో నేను ఎలా ఉన్నానో అమ్మాయిలతో ఇద్దరు ఒకటైతే చాలు, ఒకవేళ చూడండి అని రిక్వెస్ట్ చేసి అన్ని రకాలుగా నా ప్రయత్నం చేసి చేసుకున్న ఆ రోజు కూడా. సో అంతే చాలు. ఇప్పుడు ఎలా ఉన్నామో సో అలాగే చనిపోయేంత వరకు ఇలాగే హ్యాపీగా ఉండి ఒకే రోజు పెళ్లి చేసుకున్నట్టు ఒక రోజు చనిపోతే కూడా చాలనుకుంటున్నాను నిజంగా, మనస్ఫూర్తిగా చెప్పాలంటే. ఇంకంతే. సో నేను ఏమంటున్నా అంటే ఫ్రెండ్స్, ఏవి శాశ్వతం కాదు, ఇచ్చిన డబ్బులు శాశ్వతం కాదు, మనిషి ప్రేమ శాశ్వతం. ఈ ప్రేమే నిజమైనది అంతే ఈ భూమి మీద. సో అటువంటి ప్రేమ యథార్థంగా ఉండాలి. ఎందుకంటే ఈరోజు పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ నిజంగా అంతే హ్యాపీగా ఉన్నారు చెప్పండి. ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టి చేసుకుంటే మాత్రం మా జీవితమే కాదు. అసలు ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు. ఒక నిజంగా ట్రూ లవ్ కావాలి, ఒక హార్ట్ఫుల్ క్యారెక్టర్ ట్రూగా ఉండాలంటే చాలా, అంతే. నా ఒపీనియన్ ఇది అందరికి నచ్చచ్చు నచ్చకపోవచ్చు, కానీ నేను అదే మనసులో పెట్టుకొని చేసుకున్నాను. ఉండడానికి ఇల్లు సరిగా ఉండేది కాదు, ఇల్లు వచ్చింది. పెద్దగా మా ఊర్లో మా ఫ్యామిలీ అంటే ఉన్న ఊరు తర్వాత ఈ ఊర్లో సెటిల్ అయ్యాము, ఇక్కడ పెద్దగా ఐడెంటిటీ లేదు. సో అలాంటిది అన్నీ వచ్చాయి. ఎంతోమంది కొంచెం మీరు వీడియోస్ చూస్తున్నారంటే మీలో కొంతమందికి ప్రతాప్ అంటే తెలుసు, ప్రమిళ అంటే తెలుసు, వినోద్ అంటే తెలుసు, భారతి అంటే తెలుసు. ఎందుకు తెలిసిందంటే ఏదో దేవుడు మీకు ఇచ్చిన ఒక అదృష్టం అది. మీ అందరి హృదయాల్లో మనసులో చోటు సంపాదించుకోవడము. సరే ఇల్లు లేదనుకున్నాం, ఇల్లు వచ్చింది. పిల్లలు లేరనుకున్నాం, పిల్లలు వచ్చారు. ఈరోజు చూస్తుంటే గందరగోళం. పుట్టిన బాబుని ఎవ్వరు ఇంకా అసలు ఇంకా దక్కనిస్తలేరు అనమాట. నేను ఏమంటానంటే మనిషికి మనిషి తోడు కావాలి, అది యథార్థంగా ట్రూగా ఉండాలి. అంతే చాలు, ఏం ఎక్స్పెక్ట్ చేయకండి. ఎందుకంటే ఏదో ఆశించి చేసుకునే వాళ్ళు ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయో చెప్పండి. పెళ్లి చేసుకోవాలంటే కూడా భయపడే పరిస్థితులు. నేను ఏమంటున్నా అంటే అందం చూసి ఐశ్వర్యం చూసి కాదు, కానీ ఒక క్యారెక్టర్ అనేది ఉంటే చాలు. అది అబ్బాయికైనా అమ్మాయికైనా ఒక మంచి గుణం అంతే. ఎందుకంటే కొంటే బంగారం వస్తుంది, సంపాదించుకుంటే ఆస్తులు వస్తాయి, కానీ ఒక మంచి మనసు అనేది, ఒక మంచి గుణం అనేది, ఒక మనిషి యొక్క క్యారెక్టర్ అనేది ఎక్కడ రాదు అది. సో నేను ఏమంటానంటే ఏది ఎక్స్పెక్ట్ చేయొద్దండి ఎక్కువ ఒక మనిషి నుండి ఒక మనిషికి. నాకంటూ ఒక మనిషి, నా మనసు ఎలా ఉందో నా మనసుని అర్థం చేసుకునే అమ్మాయి లేదా అబ్బాయి ఇస్తే చాలు, అంతే. సో మేబీ అలా ఉన్నందుకే ఇప్పటికీ నేను నిజంగా హ్యాపీగా ఉన్నాను. సో అప్పుడప్పుడు తను కొన్నిసార్లు మాట్లాడే మాటలు నాకు బాధ అనిపిస్తాయి. నేను ఏదైనా కోపంలో అంటే వాళ్ళు బాధపడతారు, మా అమ్మ నాన్నల మీద నేను కోపపడతాను, వాళ్ళు నా మీద కోపపడతారు, అన్నదమ్ములు ఇద్దరం కోపపడతాం. బట్ ఏదైనా సిచ్యువేషన్ వచ్చిందంటే అందరూ ఒకటే వేసి మంచి డెసిషన్ తీసుకుంటాం. సో అన్నీ ఉంటాయి జీవితం అన్నా, కానీ ఒకటే ఒక బిలీవ్ అనేది స్ట్రాంగ్నెస్ మన మనసులో ఉండాలన్నమాట. సో అది మ్యాక్సిమం అయితే ప్రతాప్ ఇంకా ఎవరు నా దగ్గర ఏమన్నా అరసలా అన్నా, నా దగ్గర ఏమన్నా కోపడినా కానీ ఇంట్లో వాళ్ళ దగ్గర మాత్రానికి ఎప్పుడుకి, నా పెళ్ళై 7 సంవత్సరాలు అవుతుంది కానీ ఎప్పుడు ఇట్లు చేశారు మీరు అట్లు చేశారని ఎప్పుడు తల్లిదండ్రుల మీద అరిచింది నేను చూడలేదు. ఒకవేళ ఎప్పుడైనా కోపం నింపుకొని ఏదన్నా చిన్నగా ఉంటుంది కదా తల్లిదండ్రుల మధ్య, మనసులో ఏదైనా ఒకటి అంటే నేను కూడా అంటాను, కానీ మళ్ళీ వచ్చినా నేను ఇంకా అనకూడదు, నువ్వు అస్సలు అనకూడదు అంటాను. నువ్వు మాట్లాడొద్దు, నువ్వు మాట్లాడద్దు, ఊకునండి అట్లా సర్దు చెప్పుకోవాలన్నమాట. చెప్పండి, ప్రతిదానికి గొడవ పడుకుంటూ పోతే ఫ్యామిలీ కలిసి ఉండడం జరగదు, అది చాలా కష్టము. అందుకనేసి ఏ చిన్నది అయినా కూడా అట్లే సర్దుకొని పోతేనే జీవితం. చూడండి మా లైఫ్ అయితే ఇట్లుంది, అబ్బా మీకు నచ్చుతుందో లేదో కానీ మాకైతే ఉన్నంతలో హ్యాపీగా ఉన్నాము. ఎందుకంటే నేను కూడా, నాకు ఇప్పుడు మన ఛానల్ ఉంది, అసలు నిజంగా మీ ప్రేమ అభిమానం చూస్తుంటే నాకు కొన్నిసార్లు నేను కూడా ప్రమోషన్ చేసి డబ్బులు ఏదైనా సంపాదించుకోవాలని కొన్నిసార్లు వస్తుంది. ఎందుకంటే నా తోటి వాళ్ళు ఎన్నో చేస్తుంటే నాకు ఐడియా వచ్చినా కూడా ప్రమిళ అంటది అస్సలు వద్దు, మనకి వాళ్ళ మనసులో చోటు సంపాదించుకున్నాం అదే చాలు. నిజంగా ఎంత యథార్థంగా ఉన్నాము, ఈ యథార్థత ఉన్నంత వరకు యూట్యూబ్ ఛానల్ చేద్దాము. సో ఏదైనా పరిస్థితి మనల్ని నమ్ముకున్న మన సబ్స్క్రైబర్స్ని కానీ వాళ్ళ ప్రేమ అభిమానాలని అడ్డు పెట్టుకుని సంపాదించుకునే ఆ ఆలోచన వచ్చిన రోజు యూట్యూబ్ ఛానల్ మానేసి ఏదైనా ఊరు వదిలిపెట్టి ఎక్కడైనా బతికేద్దాం, కానీ ఇంక అట్లా వద్దని చెప్పింది అనమాట. సో ఇంకంతే అని ఓకే అనుకున్న ఆ రోజు. ప్రతాప్ను కూడా చాలామంది కామెంట్ చేస్తారు కదా, ప్రతాప్ అన్న ఏదైనా జాబ్ చేయి అని. జాబ్ చేయాలంటే మీకు చేసే వాళ్ళకి తెలిసే ఉంటుందిలేండి, ఫ్యామిలీని అందరిని వదిలేసి కష్టపడి చేయాల్సిందే. ఇంకొకటి ఇక్కడ చేయాలంటే ఫ్రెండ్స్ ఉన్న కొంత చదువుకి నెలంతా కష్టపడితే ఒక 10-15 వేలు ఇవ్వడం కష్టంగానే, చాలా కష్టము. సో ఒకటి ఇంకా జాబ్ చేయాలంటే ఊరు వదిలిపెట్టి ఎక్కడో హైదరాబాద్ ఇంకా చాలా దూరం వెళ్ళిపోవాలి, బెంగళూరు. కానీ నేనేమనుకుంటున్నానంటే మనకంటూ ఒక స్టెబిలిటీ వచ్చేంత వరకు, సో ఫ్యామిలీ మన పిల్లలు పెద్ద అయ్యేంత వరకు, సో ఎలాగో అలా మనం బ్రతికేసి, సో ఆ రోజు నేను డెసిషన్ తీసుకుంటాను. నాకంటూ ఒక ఐడియా ఉంది, సో ఎప్పుడు ఏం చేయాలని చెప్పేసి. సో అది మీరు చూస్తారు కూడా,
ఇంట్లో ఇంతమంది పిల్లలు ఇంతమంది సంసారం అయినాక అసలు ఆలోచించుకోకుండా ఎట్లుంటాం చెప్పండి. నిజంగా నా మనసులో ఉంది, ఎప్పుడు ఏం చేయాలో మ్యాక్సిమం నాకు నిజంగా నా మనసులో ఉంది ఫ్రెండ్స్. నిజంగా ప్రతాప్ ఇన్ని రోజులు కూడా ఏమంటుండంటే నీ కాన్పు అయిపోని నువ్వు అంతా ఆపరేషన్ చేసుకొని నువ్వు సెట్ అయ్యి అంతా బాగా తిరిగిలాడి క్లియర్ అయిన తర్వాత నేను ఏదో ఒకటి ఆలోచన చేస్తాను. మేము కూడా ఆలోచనలోనే ఉండంలేండి. దేవుని దయ వల్ల అది నెరవేరాలని అయితే కోరుకోండి. కొత్త జీవితం మాకు కూడా ముందుకి సాగాలని మాకు కూడా ఆలోచన ఉంది. మీ సపోర్టు, మీ ప్రేమ, మీ అభిమానం ఎప్పుడు ఇలాగే ఉండాలని అయితే నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. నిజంగా ముందుకు సాగాలని అయితే కోరుకుంటున్నాను. నిజంగా ఇప్పుడు డెలివరీ అయిపోయిందా కంప్లీటా, సో అంత సిట్ రైట్ అయిన తర్వాత ఒక మంచి డెసిషన్ తీసుకుంటున్నాను. ఆ దేవుని దయ వల్ల మీ ప్రేమ వల్ల అన్నీ ఓకే అయితే ఖచ్చితంగా నేను కూడా ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. చూద్దాం. ఎందుకంటే సో అప్పుడు కూడా ఏదో ఒక డెసిషన్ తీసుకొని సో ఎలాగైనా మనం ఉండాలని చెప్పేసి మన బంక్ ఉంది కదా, సో ఒక చేతిలో చిల్లి అవ్వలేదు. సో ఒక చిన్న శాలరీ వచ్చింది మనకి యూట్యూబ్ నుంచి. సో అదే అలా పెట్టుకొని ప్రమీల కమ్మలు, కాళ్ళకున్న పట్టీలు, ఇంకా ఏవో ఉంటే అన్నీ కొదువు పెట్టేసి అన్నీ కలిపేసుకొని పెట్టేసుకుంటే సో అది కాస్త ఎందుకంటే ఓకే సో తొందరపడ్డానేమో అనిపించింది. సో మళ్ళీ తేరుకోవడానికి చాలా టైం పట్టింది. సో ఏదైనా ఒక ఇప్పుడు నేనేం పెద్ద డబ్బు ఉన్న వ్యక్తిని కాదు. మా పరిస్థితులు ఎంతంటే అనుకున్న ఎక్స్పెక్టేషన్ ఇలా అయిందంటే మళ్ళీ నెక్స్ట్ మంత్ ఉన్న ఈఎంఐలకి ఉన్న పరిస్థితులు చాలా ఇబ్బంది పడాలి. సో అట్లాంటిది చాలా నాకు తెలిసి ఒక 1,70,000 వరకు అసలు ఆ డబ్బును మళ్ళీ నేను కూడబెట్టుకొని ప్రమీల కమ్మలు ప్రమీలకి తెచ్చియడానికి, తన పట్టీలు తనకి తెచ్చి ఇవ్వడానికి నేను పడ్డ కష్టం అంత ఇంత కాదు. సో ఏదైనా కొత్త డెసిషన్ తీసుకోవాలంటే చాలా భయం వేస్తుంది అనమాట. సో ఎందుకంటే చిన్న జీవితాలు ఫ్రెండ్స్, ఏదైనా అనుకోని డెసిషన్ తొందరపడి తీసుకుంటే తిరిగి తేరుకోలేము. సో అందుకే నేను ఆలోచన చేసి వెనక ముందు అడుగేసి ముందుకు వెళ్తున్నాను అనమాట. ఓకేనా, నేను ఒక మంచి నా ప్రొఫెషనల్ నా టాలెంట్కి సంబంధించినటువంటి ఒక చిన్న జాబు లేదా నా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా ఒకటి అనుకున్నాను. సో అదైతే ఖచ్చితంగా హ్యాపీ. కొంచెం ఈ 2 రోజులు అంతా సెట్ అయిన తర్వాత అన్నీ చేస్తాను. ఓకేనా. సో అలా అని చెప్పేసి యూట్యూబ్లో బ్రతికేస్తున్నామని కొంతమంది కామెంట్లు, ఎవరిని మిమ్మల్ని నేను ప్రమోషన్స్ అవి ఇవి చెత్త చేసి నేను మిమ్మల్ని అడ్డు పెట్టుకుని నేను సంపాదించుకోలేదు. అందుకే నేను అంటున్నాను, యథార్థంగా సంపాదన ఏదైనా ఉంటే అదే తీసుకుందాం. అది ఎందుకంటే అక్రమంగా అన్యాయమైన మార్గంలో సంపాదిస్తే మనకు అది దక్కదు, ఏదో ఒక రూపంలో పోతుంది. సో నేను ఏమంటున్నానంటే కష్టపడ్డ సొమ్ము మనకు చేతికి వస్తే చాలు, అదే అనుకుంటున్నాను నేనైతే. ఒకరిని మోసం చేసి ఒకరి మనసుని ఒకరి మంచితనాన్ని అడ్డు పెట్టుకొని సంపాదించుకోవాలని ఏ రోజు అనుకోలేదు. అలాంటి సంపాదన నాకు అవసరం లేదు. అటువంటి సమయం వస్తే నేను అదే చెప్పిన ప్రేమలకి ఏదో ఒక రోజు మూట కట్టుకొని పిల్లల్ని తీసుకెళ్ళి నడి రోడ్డు పైన చిన్న హోటల్ పెట్టుకొని హ్యాపీగా బతికేద్దాం, కానీ ఇలాంటి పరిస్థితి వద్దు ప్రేమలు అని చెప్పాను. బట్ దేవుడు అక్కడ దాకా తేడు, నాకు తెలుసు నా పరిస్థితి. ఎందుకంటే నా మనసుకి నన్ను దేవుడు అక్కడ దాకా తీసుకురాడు. సో యథార్థంగా ఉండే వాళ్ళకి కొన్ని రోజులు కష్టం వచ్చినా సో ఎక్కడ నిలబెట్టాలో ఎక్కడ బ్రతకాలో అక్కడే దేవుడు ఇస్తాడు, అది నాకు నమ్మకం ఉంది. సో ఓకేనా ఫ్రెండ్స్, ఇది చాలా ఎక్కువ మాట్లాడానేమో, సో క్షమించండి. ఓకేనా, ఎందుకంటే ప్రమిళ ఈ టైంలో నాకు తెలిసి ఇప్పుడు టైం 11:30 అట్లా అయింటుంది, తను బయటికి రాకూడదు కానీ వచ్చిందనమాట. కాబట్టి ఎవరు ఏమనుకోకండి, ఎందుకంటే ఎవరు లేరన్నమాట. మ్యాక్సిమం ఆ ఇంట్లో మా పిన్ని వెళ్ళింది, వినోద భారతి పిల్లలు వెళ్ళారు, మా ఇంట్లో వాళ్ళు వెళ్ళారు. ఇంత ఫ్రీగా మాట్లాడలేము. ఒకవేళ మాట్లాడితే కూడా రాండమ్మ పొద్దున మాట్లాడితే ఇంకా టైం ఏమి, అసలు ఆ పాపను బయట తోలుకోవచ్చు అని అంటుండ్రి. బట్ మీతో ఇంత ఓపెన్గా మాట్లాడాలని ఈరోజు అనుకోనే సో ఈరోజు మీతో మాట్లాడుతున్నాను. లేదు, అది కూడా చాలా మంది కామెంట్ చేస్తున్నారు కదా, ఇంట్లో మాట్లాడదామంటే మా పిల్లలకి ఇప్పుడు తెలుసు కదా, పుట్టిన పాప స్పూన్ వన్నా కూడా లేస్తుంది అనమాట, ఇలా అంటుంది అనమాట. అందుకని సార్ బయట అయితే కొంచెం ప్రశాంతంగా. కొన్నిసార్లు నిజంగా నైట్ నిద్ర రాకపోతే నైట్ 2 o'clock అట్లా నిద్ర లేస్తాను అనమాట. చిన్న పాప తీసుకొని కాసేపు తనతో ఆడుకొని పక్కన పడుకోబెట్టుకొని టైంపాస్ చేస్తాను అనమాట. నేనైతే సేమ్ లేదబ్బా, యథార్థంగా ఉండండి మనస్ఫూర్తిగా. సో అవతల వాళ్ళు మనం బాధ పెట్టినా సరే బాధపడదాం, తిరిగి బాధ పెట్టకండి, వద్దు. ఇంకా అసలు మనకు రాదు అది. మనకి దేవుడు ఎక్కడ ఇవ్వాలి అక్కడ ఇస్తాడు. చెడపాలనుకుంటే దేవుడు చెడపాలి, కానీ మనుషులు ఎంత చెడుపుతారని ఒక సామెత ఉంది కదా. అయినా మా విషయంలో నిజంగా ఎవరైనా మమ్మల్ని మోసం చేయాలని చూసినా, మమ్మల్ని మోసం చేసినా కూడా తర్వాత నిజంగా వాళ్ళు ఏదో ఒక విషయంలో పడడం మా కళ్ళారు మేము చూసాం. నిజంగా అదే పిల్లలు ఉన్న వాళ్ళని చెడితే నిజంగా చాలా నష్టపోతారు. అదైతే నిజంగా మా విషయంలో జరిగింది. ఏదంటే మనం భగవంతునికి రూపాలు అనేక రూపాలు మన మనసులో ఉండొచ్చు, కానీ ఒక్కటే
మనం మంచిగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. ఒకరు చెడు కోరుకోకుండా బ్రతికితే చాలా అంతే. ఒకరికి ఏదో మంచి చేసి పేరు సంపాదించిన అవసరం లే, ఒకరికి నష్టం చేయకుండా ఉంటే అదే మంచిది. నాకు మొన్న మేము సరుకులు తెచ్చుకుంటుంటాం కదా, బుక్ వాటిపోయిందని మేము ఇద్దరు మాట్లాడి కొంచెంసేపు తిట్టి కూడా ప్రతాప్ ఎక్కడ పెడతావు ఎక్కడ లేదని నేను చెప్పాను అనమాట. ఎంత లేదులే 1325 రూపాయలు ఉంది దాంట్లో, నా బుక్లో నాకు మైండ్లో ఉండదు అనకాశాను అంటే, ఆడెట్లా అనుకుంటాడు ఆయన్న అనకాశ అంటే, ఆయన్న కూడా ఏమనుకున్నావు కానీ ఎట్లా వాయమ్మా బుక్ అనకాశ అదొక్క మాట అని ఊకాయి. కానీ తర్వాత బుక్ తీసుకుపోయిన తర్వాత కరెక్టేలమ్మా ఇదే అంటే ప్రతాప్ దగ్గర కూడా చూపిస్తాను అనమాట. కొంచెము ఉంటుంది ప్రతాప్, కొంచెం ఆలోచన మర్చిపోతాడు తొందరగా, కానీ నేను మర్చిపోను, గుర్తు పెట్టుకుంటాను మ్యాక్సిమము. అది ఏదైనా మర్చిపోతానంటే అది ఎన్ని రోజులైతే అయితే మర్చిపోతానో కానీ తెలియదు. అట్లా ఏది కూడా మనం ఒకరు మోసం చేయాలని చూడకూడదు, అది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఫ్రెండ్స్ ఒకప్పటి కాలం కాదు, తండ్రి తప్పు చేస్తే పిల్లలకు వస్తుందంటే ఇప్పుడు ఎవరిది వాళ్ళు ఇంకా అంతే. ఇప్పుడు తప్పు చేసామంటే కొన్ని రోజులనే మనం అనుభవించక తప్పదు. ఒకరి నాశనం ఒకరి చెడు ఎప్పుడు కోరకండి. నిజంగా ఇది ఒక్కటే చెప్తున్నాం మనస్ఫూర్తిగా. ఒకరు బాధ పెడితే పడినా పర్లేదు, తిరిగి మనం బాధ పెట్టకూడదు వాళ్ళని, ఇంకా అయిపోయింది అంతే అనుకోండి. ఎందుకంటే నేనైతే యథార్థంగా ఉన్నాను, వాళ్ళు మోసం చేస్తున్నాను, బాధ పెట్టారని దేవునికి భగవంతునికి అప్పగించండి, దేవుడు చూసుకుంటాడు అంతే చాలు. మనం ఎందుకంటే వాళ్ళు బాధ పెట్టారని మతం బాధ పెడితే అది మనకు విలువ ఉండదు. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మొత్తానికి. అసలు మీరు ఎంతవరకు విన్నారు ఏమో నాకైతే తెలియదు, కానీ నిజంగా చేతులెత్తి మొక్కుతున్నాను. వినిసి పాప ఎట్లుందమ్మా? నీకు ఎత్తుకోవడానికి వస్తుందా? ఇగో సిరప్లు వేసినా చూడు, ఏది ఓకే సిరప్లు వేసినారు అమ్మా, ఇప్పుడు ఎత్తుకుంటావా? వీళ్ళు చూడండి అక్క చెల్లెల ప్రేమ. ఓకే వద్దుమా, ఇప్పుడు ప్రిన్సెక్ ఎత్తుకోందిలే. నువ్వు ఎత్తుకుంటావా? ఎరా ఎత్తుకుంటావా? ప్రైజ్ ఇక్కడ చూడు, నీకు ఎత్తుకోవడానికి వస్తుందా? ఎవరు వాడు కాదురా పాప, ఎత్తుకోవడానికి వస్తుందా నీకు? చెప్పు ప్రశస్తా, నిజంగా చెప్పు. వద్దుమా, జాగ్రత్తగా ఎత్తుకో ప్రశస్త. ఎంత అల్లరి చేస్తున్నారంటే ఫ్రెండ్స్ నిజంగా, వద్దు వద్దంటే కూడా వాళ్ళు తాళమేసి పెడుతున్నారు. ప్రమీలని ఇద్దరిని చిన్న కూతురు తాళమేసి పెట్టినా కూడా తలుపు కొట్టేస్తున్నారు. వీళ్ళు ఎత్తుకుంటాం చూస్తామని వాళ్ళే చూడండి, వాళ్ళ ప్రేమనే సాగనే. ఎవరిలా కట్ చెప్పు ప్రశస్త? ప్రైజ్ ఆడుందమ్మా, నీ లెక్క ఉందా చిన్న పాప? ఈ పాప ఏడిస్తే తల కాసే పెట్టుకుందమ్మా. అయినా మా ఇలాగ చిన్న పాపను బాగా పట్టుకుంటుందబ్బా. అయిరా ముద్దు పెట్టు పాప, ముద్దు పెడతావా? వద్దు అవన్నీ మనకు తెలియవు అంట. వద్దులేమ్మా వద్దు పాపము. బాగుందా పాప? బాగాలేదేరా? బాగుందా? నిజంగా బాగుందా? రే ప్రిన్సీ, నువ్వెందుకు డైలాగ్ వదిలేస్తున్నావు నువ్వు? ఎట్టుంది మా పాప? ఎవరిలాగుంది? వాళ్ళ అమ్మ లక్కుందా? ప్రైజీ నిజం చెప్పి ఎవరిలాగుంది ప్రైజీ? అమ్మలాగుందా, నాయనలాగుందా, ఎవరు నీలాగుందా? జ్వరం వచ్చింది హాస్పిటల్కి వచ్చినప్పుడు. ఎవరిలాగుంది పాప? నాలాగుందా? అమ్మ ప్రిన్సీ ఎన్ని ముద్దులు పెడతావమ్మా నువ్వు. అరే పాప బాగుందా? నిజంగా చెప్పు, బాగుందా బాగాలేదా? బాగుందంట. వాళ్ళ అమ్మకి ఇద్దామిడండి అమ్మ, ఇంక వాళ్ళ అమ్మ దగ్గరకు పోతుందంట. ఏమో పోతున్నా కాదు, విటోరి వాళ్ళ మా పెద్ద తొలూరికాను. ఏమో ఉందంటే ఇల్లు ఓపెనింగ్ ఉంది, కొత్త ఇల్లు ఓపెనింగ్ చేస్తున్నారు. మేమందరం ఆటోలో పోతాము. ఎవరు ఆటో? సర్లే చెప్పండి, ఇప్పుడు చెప్పండి, మీరేం చెప్పండి.
అలాగే చర్చి ప్రతిష్ఠ ఉంది. రేపు చర్చి ప్రతిష్ఠ ఉంది, రేపు వెళ్ళాలి. అట్లా రేపు కూడా కాదు, ఈరోజు వెళ్ళి రేపు ఎల్లుండి ఉండి వస్తామను. ఫ్రెండ్స్ అందరు గుడ్ మార్నింగ్. ప్రశస్త వాళ్ళు అయితే రెడీ అయినారనమాట. మా సంఘం వేరండి ఆర్గన్ సత్తా చేద్దండి. నన్ను విడిచిపెట్టి పోతారు కదా. అంటే ఏం కాదు, అవసరమైతే ఎక్కించుకొని వచ్చేస్తాను వచ్చేటప్పుడు సాయంత్రం. ప్రశస్త వాళ్ళు అయితే ఇంక పోతున్నారు, అవసరం అయితే ఇంక ఎక్కించుకొని అయితే వస్తాను. ప్రైజ్ ఉంటుందో లేదో నేను ఎక్కించుకొస్తాలే వచ్చేటప్పుడు. నా చిన్న కూతురు తోలుకోరు కదా ప్రైజ్. నువ్వు కాదు ఇప్పుడు చిన్న కూతురు, ఆడుండే చిన్న కూతురు. నీ స్థానం పెద్ద కూతురులాకి వెళ్ళింది. మా చిన్న పాప స్నానం చేయించింది మా అత్త అయితే ఇంకా బాగా నిద్రపోతుంది అనమాట. ఇంకా వీళ్ళు రెడీ అవుతుంటే వీళ్ళు చూడ్డానికే బయటకు వస్తున్నాను. నిద్రపోతుంది చిన్న డాడ. ఫ్రెండ్స్ ఇంకా పెద్ద కడుగురికి అయితే వెళ్తున్నాము మా అక్క వాళ్ళ ఊరికి. సో వెళ్ళేసి ఈమెను తీసుకెళ్ళాలంటే చిన్న పాపని వీళ్ళు అమ్మని తీసుకెళ్ళాలంట. సో చాలా మంది పిల్లలు ఎత్తుకోవాలంటే భయపడతారు కానీ అస్సలు ఈ చిన్న పాపని అంటే నిద్ర పోనిస్తలేరు చూడండి. అస్సలు రావడము ఒక్కొక్కరు వీళ్ళు ముగ్గురు వాళ్ళిద్దరు 5 మంది వచ్చేసి 5 రకాలుగా చేస్తున్నారు. ఇంకా గ్లోరీ అయితే వాకిలేసి బయట తాళాలు వేసి పెడతారు, డిస్టర్బ్ లేకుండా ఉండాలని. తల్లి బిడ్డ లోపల పెట్టేసి సప్పుడు వినపడుతుందని డోర్ వచ్చి వాకిలేసి పెడుతుంది అనమాట. ఇవరే ఉన్నట్టు జాతరలో బొమ్మ అయిపోయింది ఏంది ఊరికే కదా. మేము వెళ్తున్నాం. సో ఇంకా వెళ్తున్నాము. వెళ్ళేటప్పుడు కొంచెం పెట్టుకోవాలనిపించింది అనమాట. సో నైట్ 2 గంటల వరకు నాకు నిద్ర రాలేదు. నైట్ 2 గంటలు లేచి ఎంతసేపు ఆడుకునేది నేను రాత్రి మా పండుకునింటే ఒకటే ఆడుకుంటున్నా. హాస్పిటల్కి వెళ్ళి వచ్చినప్పుడు చాలా హ్యాపీ మొత్తం. నా మీద ఎత్తిపెట్టు ఇంకా అందరికి కాసేపు నేను నా మీద పెట్టేసినాను ఇంకా. సో ఇప్పుడు ఇంకొన్ని విటోరి వాళ్ళు ఇల్లు ఓపెనింగ్ చేస్తున్నారు కదా, కొన్ని స్టీల్ సామాన్లు 2 వాళ్ళకి బట్టలు. సో ఇంకా తీసుకెళ్తున్నాం అనమాట. అంటే ఇద్దరికి ఇల్లు ఒకేసారి మా అక్క వాళ్ళ బావది, మా మామూలుది. సో ఇద్దరికి 2 చీరలు భార్యలకి, అంటే మా అక్కళ్ళకి, 2 మా బావళ్ళకి డ్రెస్సులు. సో తీసుకెళ్ళాలన్నమాట. సో నేను అలా టౌన్లో తీసుకెళ్ళి అలా వెళ్తాను. వీళ్ళందరూ బ్యాచ్ ఆటో ఉంది కదా మన ఆటో. సో ఇంకా తయారుగా తిరిగేస్తున్నారు అందరూ డబ్బులు ఇవ్వకుండా. సో అదే అనమాట మొత్తానికి. చాలా మంది ప్రమిళకి చెప్పండి అర్థమయ్యేలాగా అంటుంటే డైలీ చెప్తానే ఉన్నా ఫ్రెండ్స్. ఓకే, ఎందుకంటే ఎవరికైనా కొంచెం అనుకున్నదా కాలేదంటే ఎవరికైనా బాధే. 1 రోజులు ఉండాలి, 3వ రోజు రిలీజ్ అయిపోవాలి. ఇంక అంతే. నాకైతే 1% కూడా అవసరం లేదు, చాలు. నాకు పాప ఇష్టం. ఎవరికి ఎవరికి పెట్టాలా? ఎంతో చూసిందంటే కళ్ళు తిరగదు అనమాట. ఎవరో దిష్టి పెట్టరు మా పాప వాళ్ళకి. మీరు అందరూ ఏం దిష్టి పెట్టరు కానీ వీళ్ళు అక్కలే దిష్టి పెడతట్టున్నారు. గర్ర మంచానికి రౌండ్ కూర్చుంటారు, ఇట్లా చూసుకుంటూ కూర్చుంటారు అనమాట. ఇట్లా చేయనేది, ఇట్లా కాలు ముద్దు పెట్టుకునేది. చిన్నపిల్లలు ఇట్లా ముట్టుకోగానే ఇట్లా భయపడతారు అనమాట. పండుకునేది పోయేసిరా పోయింగా. నిల్లు ఓపిస్తే ఇంక మొబ్బు ఎక్కుతుంది అనమాట పిల్లలకి. ఓకే, ఇటోరికా ఇటోరికి చీర. అండ్ ఫ్రెండ్స్ అలాగే సో ఈ సోఫాలు కూడా కొంచెం మార్చాలి, ఇంకా అయిపోయింది. మా వాళ్ళు చిత్రవద చేసేసినారు. ప్రమిళ కూడా అప్పుడే చెప్తుంది అనమాట. కాకపోతే కొంచెం ఈ 2 రోజులు మనం చూసి వెనక ముందు చూసి ఏదైనా డెసిషన్ తీసుకోవాలన్నమాట. సో వీలైతే తీసుకోవాలి కొత్త సోఫాలు మన బడ్జెట్లో, మా బడ్జెట్లో. చిన్నమ్మకైతే ఇక చీర అయితే తీసుకున్నాను. చిన్నానికి వాళ్ళ అమ్మకి అంటే వాళ్ళ ఆడలకి చిన్నమ్మకి ఇద్దరికి చీరలు. ఇంకా ప్రతాప్ అట్లే టౌన్లోనైతే వాళ్ళిద్దరికి బట్టలు తీసుకొస్తాడు. ఒక 2 స్టీల్ గిన్నెలు అనమాట. అంటే ఈ 2 ఇళ్ళు ఒక్కసారి ఓపెనింగ్ కాదు, మన ఇల్లు కూడా వేసినారు అనమాట వాళ్ళు. అందుకనేసి ప్రతాప్కి టౌన్ పోయి తీసుకొని అట్లే పోవాలని చెప్తున్నాము. మా అయితే ఒరిజినల్ షీట్ అయితే అన్నీ తీసుకుంటాము. పెట్టేసుకొని అన్నీ రెడీ చేసి పెట్టుకోండి.
సో ఫ్రెండ్స్ ఇంకా టౌన్ అయితే వెళ్ళొచ్చాము. ఇదిగోండి 2 స్టీల్ బిందెలను. సో అలాగే ఇంకా సక్క వాళ్ళకి బట్టలు అనమాట. సో రండి పెట్టండి, టైం అయితే రెడీగా ఉంది. మీరు ఇద్దరికి బట్టలు ఎందుకంటే మా సైడ్ సాంప్రదాయం అదే అనమాట. ఎవరైనా ఈ కొత్త ఇల్లు ఓపెన్ చేస్తున్నారంటే వాళ్ళకి మన శక్తిని తగ్గట్టు ఏదైనా వస్తువు ఇవ్వడమో లేదా డబ్బులు ముయ్యి అంటారు కదా, సో ముయ్యి పెట్టేసి రావడమే జరుగుతుంది. సో నా వల్ల అయినంత సో ఈ పొజిషన్లో మళ్ళీ నెక్స్ట్ పెళ్ళిళ్ళు ఉన్నాయి. సో ఇవన్నీ ఓకే, అన్నీ జరిగిపోతాయి. సో మనం కాస్త ఓపిక మీద ఉండాలండి. సో అన్నీ తీసుకొని అయితే వచ్చేసినాం మొత్తానికి. మీరు రెడీగా పని పాప, టైం లేదు. చెప్పురా. ఇవి వచ్చేసి దినాకర్ బావకు అనమాట. దినాకర్ మనకి బ్లాక్ అండ్ లైట్ బ్లూ నాది, లైట్ బ్లూ బ్లాక్. సో ఓకే, అవి సెట్. ఇవి పూలు చూడమా, ఫ్రిడ్జ్ లో పెట్టేసి చెప్పి దినాకర్ బావ వాళ్ళ అన్న అనమాట, మా పెద్ద బావ. అంటే బావకి ఇద్దరు తెచ్చినారనమాట, అన్నదమ్ములకి. సో ఇది అనమాట. సో కాంబినేషన్ ఈ జీన్స్ ఇది అనమాట. సో ఇది అనమాట పెద్ద బావ ఫార్మల్ ఓకే, దినాకర్ బావకి అనమాట. ఇంకా దాంతో పాటు స్టీల్ బిందెలు ఒక 2 నేమ్స్ కూడా కొట్టించాడు ప్రతాప్ అన్న. ఒకటి వినోదన్న పేరు మీద తెచ్చినాడు, ఒకటి అన్న పేరు మీద తెచ్చినాడు అనమాట. పెద్ద బావకి చిన్న బావకి ఇద్దరికి వేయడానికి. అనుకోకుండా విక్టోరియా అక్కర్లు గృహ ప్రవేశం చేస్తున్నారు అనమాట. చర్చి ప్రతిష్ఠ ఉంది, దాంతో పాటు ప్రేయర్ పెట్టించుకొని చిన్నగా ఇంక వెళ్ళిపోదాం అనేసి ఇక పోయినారు. కాబట్టి ఇన్సిడెంట్ గా ఇప్పుడిప్పుడే షాపింగ్ జరిగింది ఇదంతా. టైం అవుతుందా అండి? బయలుదేరుతాం ప్రేమలా, పొద్దుగాల వస్తాను నేను. మా గ్లోరీ రెడీ అయింది, బాగా రెడీ అయిపోయినాను అనమాట. విక్టోరియా అసలు డెలివరీ ఒకేసారి పడ్డాం, హౌస్ ఓపెనింగ్ ఒకేసారి పడ్డాం. చాలా బాధ అనిపిస్తుంది. కాకపోతే పుట్టినింటి వాళ్ళు ఖచ్చితంగా ఉండాలి కదా. ఇంకా పిల్లలు అంతా రెడీ చేసే లోపల నా వర్క్ అయిపోయే లోపల 11 అయిపోయింది అనమాట. ఇంట్లో పని చేసి ప్రేమలో 3 పూటలకి అయితే అన్నం వండేసినాను. ఇదే రోజు పోయి ఇదే రోజు వస్తానంటే వద్దులే గ్లోరమ్మ ఉండానంటది. ఇంకా ఉండలేను. ఆ వదిన కాడ వదిన వాళ్ళ అమ్మ ఉంటుంది అనమాట. వదిన వాళ్ళ అమ్మ వచ్చింది ఆరోగ్యశ్రీలో తంబొత్తడానికి. కాబట్టి ఇంక ఇదే రోజే పోయి ఇదే రోజే వస్తాము. తొందరమ్మ వస్తుంది. ఇంకా వదిన చాలా హోప్స్ పెట్టుకునిండు అనమాట హౌస్ ఓపెనింగ్ వాళ్ళని. వదిన మిస్ అయింది. ఏం కాదు, వదిన వీడియో తీసుకొని వస్తాను అంతా. సర్లే మడసంగి రండి. ప్రైజ్ అమ్మని ఎత్తుకోవతా. ఇందాక తెలుసా ఇటు కొంచెం ఏమన్నా గిఫ్ట్ ఇద్దామని పోయింటే ప్రతాపన్న ఏమన్నా అనుకుంటారేమో అక్క అని. ప్రతాపన్నకు ఫోన్ చేసి, అక్క నువ్వేం తేవాల్సిన అవసరం లేదు, ప్రతాప్కి వచ్చిపోండి, లేకలాకి ఇల్లు ఓపెనింగ్ చేసుకుంటున్నాను కదా నేను అననే. ఇంకా డెలివరీ అయిన ఇంట్లో మన నార్మల్ సిచ్యువేషన్ కాబట్టి ఇటు ఇప్పటికి ఏం కాదు, ఇంత అడ్జస్ట్గా అన్నోళ్ళు బాగుంటే ఎప్పుడైనా ఏమని ఇస్తారు నీకు. ఇక వాడు సంగ వేరే పూలీలు సరిపోయేవులే బాగా ఒప్పేది మా గ్లోరీ. వాడు సంగ వేరే అంటే గ్లోరీ బాగా పిల్లలు సతాయిస్తుంటారు. ప్రైజీ నంపి సాయంత్రం మీ అన్న దగ్గర బాగుంటుంది ప్రైజ్ అమ్మ. నా బిడ్డలకి ఏమన్నా వద్దు ఉన్ని నీ దగ్గర ఎక్కడి నుంచి ఉంటావి. మన సంగ పోయి మన సంగ రండి. ప్రైజీ బాగా పోయిరా డాడీ. బాయ్. అమ్మో ఇద్దరు బాయ్. మన సంగ. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మొత్తానికి. అసలు మీరు ఎంతవరకు విన్నారో ఏమో నాకైతే తెలియదు, కానీ నిజంగా చేతులెత్తి మొక్కుతున్నాను. ఓకే, సో నెక్స్ట్ వీడియో కలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా, ఇంకా టైం అయింది. బాయ్ అందరికి. గుడ్ నైట్. అందరికి బాయ్.